ఈరోజు రాజకీయ రణభేరిని వైశ్య రాజకీయ రణభేరిని ఏర్పాటు చేసినటువంటి కాచం సత్యనారాయణ గారికి మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందన తెలియజేద్దాం. ఈరోజు వేదిక మీద మహామహులు అందరు ఉన్నారు, వారి అందరికీ నమస్కారం. వేదిక ముందు చాలా మంది పెద్దలు ఉన్నారు, వారందరికీ కూడా నమస్కారం. మనము వైశ్యులము. గ్రామీణ వాతావరణంలో ప్రతి వైశ్యుడు కూడా గ్రామంలో అన్ని కులాల వారికి అన్ని రంగాల వారికి మనము మామ తాత అన్న అని పిలిపించుకున్నటువంటి సందర్భం నుంచి ఈరోజు గ్రామాల్లో వైశ్యులు బయలుదేరి బయటికి వెళ్ళిపోయారు. ప్రతి గ్రామంలో వైశ్యుడు అంటే ప్రతి కులానికి ఆరాధ్యుడైనటువంటి అవకాశాన్ని మనం కోల్పోయాం. మరి అటువంటి తరుణంలో మరి కాచం సత్యనారాయణ గారు మేమెంతో మాకెంత వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం చేశారు. మరి వారు డబ్బులున్నటువంటి కోటీశ్వర్లు కాదు కాచం సత్యనారాయణ గారు. మరి ఒక ఉపాధ్యాయుడిగా ఉంటూ 2001లో తన జీవితాన్ని త్యాగం చేసి ఉపాధ్యాయ వృత్తిని తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి కాచం సత్యనారాయణ. ఒకసారి గట్టిగా అభినందన తెలియజేద్దాం. మరి ఆ రకంగా కాచం సత్యనారాయణ తన జీవితంలో తన భాగస్వామికి చెప్పాడో లేదో ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సుష్మమ్మ గారికి, కానీ రాజీనామా చేసి తన జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొంటే దురదృష్టవశాత్తు ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా కూడా కావాల్సినటువంటి వ్యక్తి కొన్ని కారణాల ద్వారా ఎమ్మెల్యే కావాలనేటువంటి అవకాశం వచ్చింది. మరి ఆ రకంగా తన జీవితాన్ని త్యాగం చేసి ముందుకు వస్తూ ఇప్పుడు రోజు రాజకీయ రణభేరిని రాజకీయ ఐక్య వేదికను ఏర్పాటు చేసి మనందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి సత్యనారాయణ గారు ఇక ముందు కూడా అనేకమైనటువంటి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాజకీయంలో వైశ్యులందరూ కూడా ముందుకు వచ్చి అన్ని కులాల వారిని మనం కలుపుకుపోయేటువంటి మనస్తత్వం వైశ్యులకు ఉంటుంది. కాబట్టి వారందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చినటువంటి కాచం సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ రాష్ట్ర ఆవోపా తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై వాసవి.